ఇవాళ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు జడా శ్రావణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఎందుకు ఆయన్నే పర్టికులర్గా పిలిచామో అని అంటే మనం ఉద్యమించగలుగుతాం, పోరాడగలుగుతాం, మాట్లాడగలుగుతాం, ప్రశ్నించగలుగుతాం, అన్నీ చెప్పగలుగుతాం. కానీ లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే అందులో ప్రావీణ్యులై ఉండాలి. సుగాలి ప్రీతి కేసు డే ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా మూలాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే జడా శ్రావణ్ గారు. అందుకనే ఇవాళ ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్న వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలకి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎంత మోసం జరిగింది, రాజకీయ వాళ్ళ యొక్క లబ్ధుల కోసం సుగాలి ప్రీతి కేసుని ఏ విధంగా వాడుకున్నారు అనేది తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా సార్ చెప్పినటువంటి ఇన్ని విషయాలు చాలామందికి అసలు 2017లో జరిగినటువంటి విషయం అని కూడా ఎవరికి తెలియదు. అది ఆశ్చర్యమైనటువంటి విషయం. నేను సుగాలి ప్రీతి చనిపోయిన రోజు అంటే 19/8/2025న వాళ్ళ అమ్మ పార్వతి గారు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను విసుగు చెందిపోయినటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబుల్ సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే నిందితుల తరపు నుంచి ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న లీడర్లు కానీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక హ్యాండిక్యాప్డ్తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు ఆ రోజు. అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్ళి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు. నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అంటే అంతకుముందు 4 నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది. అరే, ఒక 14 సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పర్మ్ ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జరిగింది 2017లో. అయితే మీ స్వలాభం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం, సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం. డిఎన్ఏలు మార్చారనేది తెలియదు ఆయనకి, ఎప్పుడు జరిగింది తెలియదు ఆయనకి. కానీ ఆయన ఎలక్షన్లో కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కానీ సుగాలి ప్రీతి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఆ ఓట్లు వాడుకొని ఇవాళ పదవి మాత్రం సంపాదించడం చాలా బాగా తెలిసింది. ఇవాళ మీ నాయకుల చేత గాదె వెంకటేశ్వరరావు గారంట, ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అధ్యక్షుడు, ఏమయ్యా నీకు ఆ రోజు తెలియలేదా? మీ పవన్ కళ్యాణ్ గారు పాపం వెళ్ళి సుగాలి ప్రీతి వాళ్ళమ్మ కాళ్ళ కింద కూర్చున్న రోజు ఆవిడ రెడ్డి అని వేరే క్యాస్ట్ అనే విషయం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మీరు ఎవరు వచ్చి చెప్పకూడదు. ఎందుకంటే దీన్ని వాడుకుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక ట్రైబ్కి సంబంధించినటువంటి వ్యక్తి బిడ్డ ట్రైబ్ అవుతుందన్న మినిమం కామన్ సెన్స్ లేదా ఎవరికి? మేము ఇప్పించాం, మేము చేసేసామంటే ఏమి ఇప్పించారు, ఎవరికి ఇప్పించారు? మీ పాకెట్లో కానీ లేదా మీ జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి తెచ్చిచ్చారా? అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ బిడ్డకు రావాల్సినవి వచ్చాయి. ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అడుగుతుంది, అవి వెనక్కి ఇచ్చేస్తుందంట. మీరు న్యాయం చేయగలుగుతారా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జడా శ్రావణ్ గారు కానీ, నేను కానీ, సంఘాలు కానీ, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఇవాళ దిగొచ్చి మీరు సిబిఐకి అప్పచెప్పారు. కథ ముగిసిందంట. కథ ముగలేదా సార్? కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు సిబిఐకి ఆ బిడ్డకు జరగాల్సినటువంటి న్యాయం చేయకపోతే ఒక ట్రైబల్ మహిళని కూడా తెలియకుండా మీరు నోటికి వచ్చినట్టుగా సింగులర్గా మాట్లాడుతూ బెదిరిస్తూ ఏమైనా చేస్తామో అని అంటే ఇక్కడ బెదిరిపోవడానికి భయపడడానికి మేమంతా అంబేద్కర్ గారి వారసులం. మహిళల జోలికి వచ్చిన, దళితుల జోలికి వచ్చిన, మా గిరిజన బిడ్డల జోలికి వచ్చిన చేతనైతే న్యాయం చేయండి తప్ప ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే కబద్దారు చెప్తున్నాం. ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరికైనా సరే చెప్తున్నాం, మా కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు చేతనైతే న్యాయం చేయండి, పోరాడండి. డిఎన్ఏ ఉందని చెప్తున్నారు కదా మీరే, వీళ్ళకి మ్యాచ్ అవ్వకపోతే ఎవరికి మ్యాచ్ అయ్యాయో కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత మీది.
లేదు చేయలేదు అని అంటే 2028, 29లో ఎక్కడెక్కడ ట్రైబల్స్లు ఉన్నారో, ఎక్కడెక్కడ ఓటింగ్ ఉందో ఒక్క ఓటు కూడా మీకు పడగనీయకుండా చేసే బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరం తీసుకుంటాం. అందులో 1% కూడా డౌట్ లేదు. ఇమీడియట్గా గేదె వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయనట్లయితే మాత్రం ఏం జరుగుతుందో రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ